2012 మార్చి 19 భారత చలనచిత్ర పరిశ్రమ మొత్తం షాక్ అయ్యే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. బాలీవుడ్లో అప్పుడప్పుడే పైకి ఎదుగుతున్న నటి మీనాక్షి దాపర్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. తలను మొండాన్ని వేరు చేసి బస్సులోంచి బయటపడేశారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో సుఫారీ కిల్లర్లు అనుకుంటే పొరపాటే. మీనాక్షిని చంపింది ఆమెతో పాటు సినిమాలో కలిసి పనిచేస్తున్న తోటి నటులే. ఇంతకీ ఆ నటులు మీనాక్షి దాపర్ని ఎందుకు చంపారు? దారుణంగా తల మొండం వేరు చేసి చంపాల్సినంత అవసరం వాళ్ళకేమొచ్చింది? వారి మధ్య ఏం గొడవలు ఉన్నాయి? అసలు 2012లో ఏం జరిగింది? మీనాక్షి దాపర్ 1984 అక్టోబర్ 4న నేపాల్లో జన్మించింది. పెరిగింది, చదివింది మాత్రం డెహ్రాడూన్లో. మీనాక్షికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే చదువుకుంటున్న సమయంలోనే నటనపై ఆసక్తితో ముంబైకి చేరుకుంది. ప్రొడక్షన్ హౌస్ లో చుట్టూ తిరిగింది. అయితే ఆమెకు ఎలాంటి అవకాశాలు రాలేదు. దీంతో నెలవారీ ఖర్చుల కోసం డాన్స్ క్లాసులు చెబుతూ ఉండేది. ఇలాంటి సమయంలో ఆమెకు 2011లో మొదటి సినిమా అవకాశం వచ్చింది. 404 అనే హర్రర్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మీనాక్షి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. మరుసటి సంవత్సరం 2012లో పకావ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా సరిగా ఆడలేదు. మీనాక్షి పెద్దగా బాధపడలేదు. ఓ పెద్ద దర్శకుడి సినిమాలో అవకాశం వస్తే తానేంటో అందరికీ తెలుస్తుందని ఆమె అనుకుంది. అలాంటి అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగింది. తన ఇష్ట దైవాన్ని ప్రార్థించసాగింది. ఆమె ఎదురుచూపులు ఫలించాయి. 2012లోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన తీస్తున్న హీరోయిన్ అనే సినిమాలో మంచి పాత్ర దక్కింది. అది కూడా స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది. మీనాక్షి ఎంతో సంబరపడిపోయింది. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తన పేరు బాలీవుడ్ లో మారుమోగటం ఖాయం అనుకుంది. షూటింగ్ మొదలైంది. మీనాక్షి ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లో పాల్గొంటోంది. పాపం ఆమెకు తెలియదు, చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఎదగాలనుకుంటున్న తన కళ నెరవేరకుండానే పోతానని. 27 ఏళ్ల వయసుకి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, అత్యంత దారుణంగా హత్యకు గురి కావాల్సి వస్తుందని 404 సినిమా కోసం పనిచేస్తున్న సమయంలోనే మీనాక్షికి 41 ఏళ్ల ఉజ్వల్ నికంతో పరిచయం ఏర్పడింది. ఉజ్వల్ సినిమాలకు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేస్తూ ఉంటాడు. అంతేకాదు సినిమాలో నటిస్తూ కూడా ఉంటాడు. ఉజ్వల్ కు ప్రీతి నికం అని ప్రియురాలు ఉంది. ఈ ఇద్దరికి డబ్బు పిచ్చి పట్టింది. అడ్డదారులు తొక్కైనా సరే డబ్బులు సంపాదించాలని భావించారు. ఇలాంటి టైంలో వీరి కన్ను మీనాక్షి మీద పడింది. మీనాక్షి బాగా డబ్బు ఉన్న అమ్మాయి అని వాళ్ళు భావించారు. ఆమెకు నేపాల్లో బాగా ఆస్తులు కూడా ఉండి ఉంటాయని అనుకున్నారు. మీనాక్షిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే లక్షలు పోగు చేసుకోవచ్చని దురాశపడ్డారు. ఆమెను కిడ్నాప్ చేయడానికి ఓ ప్లాన్ వేశారు. 2012 మార్చి 12 మీనాక్షి హీరోయిన్ సినిమా షూటింగ్ సెట్ లో ఉంది. ఇదే సినిమాలో ఉజ్వల్ ఓ చిన్న పాత్ర చేస్తున్నాడు. షూటింగ్ స్పాట్ లో ఇద్దరు ఖాళీగా ఉన్న సమయంలో ఉజ్వల్ మీనాక్షితో మాట కలిపాడు. ఓ యాడ్ లో నటించడానికి తనతో పాటు ఉత్తరప్రదేశ్ కు రమ్మన్నాడు. యాడ్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారని ఆశ చూపాడు. దీంతో మీనాక్షి సరైనంది. షూటింగ్ అయిపోగానే ఉజ్వల్ ప్రీతిలతో కలిసి ఉత్తరప్రదేశ్ కు బయలుదేరింది. మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి తాను ఓ యాడ్ లో నటించడానికి ఉజ్వల్ తో కలిసి ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నానని చెప్పింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఉజ్వల్ ప్రీతిలు మీనాక్షిని ఉత్తరప్రదేశ్ లోని ప్రీతి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించారు. తర్వాత ఆమె తల్లికి ఓ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ లో, మీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. మీ కూతురు క్షేమంగా మీ ఇంటికి తిరిగి రావాలంటే మాకు 15 లక్షలు పంపాలి. అలా కాదని పోలీసులకు విషయం చెబితే మీ కూతుర్ని బూత్ సినిమాలో నటించేలా చేస్తాం అని ఉంది. దీంతో భయపడిపోయిన మీనాక్షి తల్లి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే తమకు 15 లక్షలు ఇచ్చుకునేంత స్తోమత లేదని అంది. తన కూతురు ఖాతాలో తమ దగ్గర ఉన్న 60,000 రూపాయలు వేస్తానని మెసేజ్ పెట్టింది. తర్వాత మీనాక్షి అకౌంట్ లోకి 60,000 పంపింది. ఉజ్వల్ ప్రీతులు మాత్రం లక్షలు ఇవ్వాలని మెసేజ్లు చేసాగారు. మీనాక్షి తల్లి అంత మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడసాగింది. ఉజ్వల్ ప్రీతులకు అసలు విషయం అర్థమైంది. మీనాక్షిది మధ్యతరగతి కుటుంబం అని 15 లక్షల రూపాయలు ఇవ్వడం వాళ్ళ వల్ల కాదని ధృవీకరణకు వచ్చారు. మీనాక్షిని వదిలేస్తే తమ విషయం బయటకు తెలుస్తుందని భావించారు. అందుకే మీనాక్షిని చంపేయాలని నిశ్చయించుకున్నారు. ఆమె గొంతు నులిమి చంపేశారు. తర్వాత తనను శరీరం నుంచి వేరు చేశారు. మొండాన్ని ప్రీతి ఇంటి దగ్గరలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్ లో ముక్కలు ముక్కలుగా కోసి పడేశారు. తలను మాత్రం బ్యాగులో పెట్టుకుని ముంబై బయలుదేరారు. మార్గం మధ్యలో బస్సులోంచి తలను అటవీ ప్రాంతంలో పడేశారు. ముంబైకి వచ్చి తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. రోజులు గడుస్తున్న కిడ్నాపర్ల నుంచి కానీ కూతురు నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమె తల్లి ఈ విషయాన్ని ఆర్మీలో పనిచేస్తున్న తన కొడుక్కి చెప్పింది. విషయం తెలియగానే మీనాక్షి అన్న ముంబైకి వచ్చాడు. 2012 మార్చి 17వ తేదీన లోకల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీనాక్షికి సంబంధించిన అన్నిటిపై నిఘా పెట్టారు. పోలీసులు నిఘా ఉందని తెలియని ఉజ్వల్ ప్రీతులు మీనాక్షి అకౌంట్ లో ఉన్న 60,000 తీసుకోవడానికి ముంబై బాంద్రాలోని యాక్సిస్ బ్యాంకుకు వెళ్లారు. అక్కడ ఏటీఎం లో డబ్బులు డ్రా చేసి తీసుకెళ్లిపోయారు. మీనాక్షి ఏటీఎం కార్డు వాడి ఎవరో డబ్బులు డ్రా చేసినట్టు పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీటీవీ కెమెరా ఆధారంగా ఉజ్వల్ ప్రీతులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించారు. ఇద్దరు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. 2018లో కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. మీనాక్షి హత్య గావించబడి ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ మీనాక్షి కుటుంబం ఆ విషాదం నుంచి బయటపడలేకపోతోంది.